కర్కాటక రాశికి చెందిన వారు చంద్రగ్రహణం రోజు కుక్క కనిపిస్తే ఎలా చేయండి చాలు, కూర్చొని తిన్నా తరగని డబ్బు వస్తుంది. కర్కాటక రాశి వారు చంద్రగ్రహణం లోపు లేదా చంద్రగ్రహణం రోజు కుక్క కనిపిస్తే ఒక పని చేయండి. మీకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. మీ ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది. మరి కర్కాటక రాశి వారికి చంద్రగ్రహణం లోపు లేదా చంద్రగ్రహణం రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలి? చంద్రగ్రహణం రోజు ఏం చేస్తే ఆర్థిక వృద్ధి కలుగుతుంది? కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే కర్కాటక రాశి వారికి మంచి రోజులు వచ్చే ముందు దేవుడు వీరికి పంపించే సంకేతాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. కర్కాటక రాశి అనేది రాశి చక్రంలో 4వ రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండటం వల్ల చాలామంది స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. ఈ కర్కాటక రాశి వారు గొడవలు అంటే అస్సలు ఇష్టపడరు. అలాగే ఇంటి వ్యవహారాలలో శ్రద్ధ వహిస్తారు. ఇవి వీరి ప్రత్యేక గుణంగా మనం చెప్పుకోవచ్చు. ఈ కర్కాటక రాశి వారికి చురుకుదనం, తెలివితేటలు ఎక్కువ. వీరికి మెమరీ అధికముగా ఉంటుంది. చిన్నతనమున జరిగినటువంటి సంఘటనలు, కలిసి తిరిగినటువంటి సమస్యలను స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు. అయితే వేరే ఒకరి ప్రోత్సాహం ఉంటే ఎంతటి ఘనకార్యమైనా చేయగలరు. కర్కాటక రాశికి చెందిన వారు సున్నితంగా, అందంగాను, ఆకర్షణీయంగాను ఉండే వీరు ఎదుటి వ్యక్తులకు ఇట్టే ఆకర్షించుకోగలుగుతారు. ఉన్నత శిఖరాలకు చేరుకునే లక్షణాలను ఈ రాశివారు పుష్కలంగా కలిగి ఉంటారు. కర్కాటక రాశికి చెందిన వారు ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ ఉండాలి. వీరిని ఉదర సంబంధిత వ్యాధులు పీడించే అవకాశం ఉంది కనుక ఆహారం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కర్కాటక రాశి చరరాశి. ఈ రాశికి అధిపతి చంద్రుడు. కావున ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఉన్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు. టకటకా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆలోచనలు చకచకా మారిపోతూ ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వలన ఆ సమస్యను జటిలం చేసుకుంటారు. ఒకవేళ సమస్య పెద్దదైతే ముడుచుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి ఆలోచనకు, కార్యాచరణకు మదిలో ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు. ఇక అసలు విషయానికి వద్దాము. గ్రహణం అనగానే మనందరిలో ఒక తెలియని భయం, ఆందోళన మొదలవుతూ ఉంటాయి. ఎందుకంటే గ్రహణాలు మన జీవితాలలో ఆకస్మిక మార్పులను తీసుకువస్తాయి. ముఖ్యంగా చంద్రగ్రహణం మానవ మనస్సుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. చంద్రుడు మనస్సుకు కారకుడు. చంద్రుడు బలహీనపడినప్పుడు మన ఆలోచనలు, నిర్ణయాలు, భావోద్వేగాలు అదుపు తప్పుతాయి. అలాంటిది చంద్రుడిపై రాహువు లేదా కేతువు నీడ పడినప్పుడు, అంటే గ్రహణం ఏర్పడినప్పుడు దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. సెప్టెంబర్ 7న రాబోయేది సంపూర్ణ చంద్రగ్రహణం. అంటే చంద్రుడు పూర్తిగా రాహువు ఛాయలో కప్పబడిపోతాడు. ఇది కుంభరాశిలో జరుగుతూ ఉండటం వల్ల ఈ రాశితో పాటు దానిపై దృష్టి సారిస్తున్న ఇతర రాశులపైన దీని ప్రభావం అధికంగా ఉంటుంది. అందులోనూ ఈ గ్రహణ ప్రభావం కర్కాటక రాశి వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎందుకంటే కర్కాటక రాశిలో 8వ ఇంట ఈ గ్రహణం సంభవిస్తుంది. 8వ ఇంటిలో గ్రహణం ఏర్పడటం అంత మంచిది కాదు. దీనివల్ల మీరు ఎదుర్కొనే సమస్యలు ఏమిటో తెలుసుకుందాము. ఈ గ్రహణం మీ జీవితంలో ఆకస్మిక సంఘటనలను, ప్రమాదాలను, అవమానాలను, వారసత్వ సమస్యలను సూచిస్తుంది. ఇక్కడ గ్రహణం ఏర్పడటం వల్ల ఊహించని సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కర్కాటక రాశి వారు ఈ 6 నెలల పాటు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వేగంగా వెళ్ళటం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయటం అస్సలు మంచిది కాదు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు రాత్రిపూట ప్రయాణాలను మానుకోవటం ఉత్తమం. అష్టమ స్థానంలో గ్రహణం ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.
కానీ అనారోగ్యాలు, దీర్ఘకాలిక రోగాలు బయటపడే అవకాశం ఉంది. సరైన సమయానికి తినటం, నిద్రపోవటం వంటివి తప్పనిసరిగా పాటించాలి. ఆరోగ్యం విషయంలో ఏ చిన్న నిర్లక్ష్యం కూడా పనికిరాదు. బంధువులతో, స్నేహితులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. మీరు చెయ్యని తప్పుకు కూడా మీ మీద నిందలు వేయటం, అపార్థాలు చేసుకోవటం జరగవచ్చు. దీనివల్ల మీరు మానసికంగా చాలా బాధపడతారు. అందుకే ఎవరితో మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అనవసరమైన విషయాలలో తలదూర్చకపోవటం మంచిది. ఊహించని విధంగా డబ్బు నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరికైనా అప్పు ఇవ్వటం లేదా ఎక్కడైనా పెట్టుబడి పెట్టడం వంటివి చేసే ముందు బాగా ఆలోచించాలి. ఈ గ్రహణం ముందు రోజు లేదా గ్రహణం రోజు లేదా గ్రహణం తర్వాత రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా కుక్క కనిపిస్తే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేయండి. ఇలా చేస్తే గ్రహణ దోషాలు కూడా పోతాయి. కర్కాటక రాశికి చెందిన వారు చంద్రగ్రహణం లోపు లేదా చంద్రగ్రహణం రోజు కుక్క కనిపిస్తే దానికి ఒక పదార్థం తినిపించాలి. చంద్రగ్రహణం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరచుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. మీ ఇంట్లోని పూజా మందిరంలో దీపారాధన చేసి మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ప్రార్థించాలి. మీకు ఉన్న కష్టాలు, సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. ఆ తర్వాత మీ స్వహస్తాలతో అన్నం వండాలి. బయట కొని తెచ్చినది లేదా ఇతరులు వండినది కాకుండా మీరే స్వయంగా వండటం చాలా ముఖ్యం. వండిన అన్నంలో కొద్దిగా నల్ల నువ్వుల పొడిని కూడా కలపాలి. నల్ల నువ్వులు శనిదేవుడికి, రాహుకేతువులకు ప్రీతికరమైనవి. గ్రహణ సమయంలో ఈ గ్రహణాల యొక్క ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నల్ల నువ్వులను ఆహారంలో చేర్చడం ద్వారా ఆ గ్రహాలను శాంతింపజేసినట్లుగా అవుతుంది. ఈ నువ్వుల పొడి కలిపిన అన్నాన్ని వేడి చల్లారక ముందే ఒక కుక్కకు ఆహారంగా పెట్టండి. ఇది మీ పెంపుడు కుక్క అయినా కావచ్చు, వీధి కుక్క అయినా కావచ్చు. వీధి కుక్కకు పెట్టడం ఇంకా శ్రేయస్కరం. ఈ పరిహారాన్ని చంద్రగ్రహణం రోజు ఉదయం పూట చేయటం ఉత్తమం. లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో పాటు కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఎందుకంటే కుక్క కాలభైరవుడి యొక్క వాహనంగా మన పురాణాలలో చెప్పబడింది. కాలభైరవ స్వామికి ప్రతిరూపంగా కూడా మనం శునకాన్ని భావిస్తూ ఉంటాం. కాబట్టి కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు. కాబట్టి ఈ విధంగా కుక్కకు మీరు ఈ ఆహారం తినిపించండి. మీ యొక్క జీవితంలో సానుకూల మార్పులు మీరు చూస్తారు. చంద్రగ్రహణం రోజు కుక్కకు ఇది తినిపించండి చాలు. మీరు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. ఆర్థికంగా మీరు పురోగతి సాధించడానికి ఆదాయ మార్గాలు దొరుకుతాయి. ఆర్థిక వృద్ధి కోసం మీరు ఇది వరకు చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఫలిస్తుంది. ఆదాయ మార్గాలు పెరగటంతో మీరు ధనాన్ని అధికంగా సంపాదించుకోగలుగుతారు. ఆర్థిక జీవితంలో మీరు ఎటువంటి సమస్యనైతే ఇది వరకు అనుభవిస్తూ వస్తూ ఉన్నారో వాటి నుండి మీకు విముక్తి లభిస్తుంది. అలాగే మీ యొక్క జీవితంలో మీరు కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు పొందుకుంటారు. అలాగే మీ యొక్క లైఫ్లో ఎటువంటి సమస్యలతో మీరు బాధపడుతూ వస్తూ ఉన్నారో వాటన్నిటి నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా కర్కాటక రాశి వారు చంద్రగ్రహణం రోజు కుక్కకు అన్నంలో నువ్వుల పొడిని వేసి పెట్టండి. సకల శుభాలను, అష్టైశ్వర్యాలను పొందండి. ఆనందంగా జీవించండి. చంద్రగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి మీరు రాత్రి సమయంలో వీధి కుక్కలకు ఆహారం పెట్టండి. అది కూడా గ్రహణం ప్రారంభం కాకముందే పెట్టాలి. లేదంటే ఉదయం పూట కుక్కకు ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఆహారంగా పెట్టండి. గ్రహణం ముందు రోజు లేదా గ్రహణం రోజు లేదా గ్రహణం తర్వాత రోజు, ఈ 3 రోజులలో ఏదో ఒక రోజు కర్కాటక రాశికి చెందిన వారు కుక్కకు ఆహారం పెట్టండి. శుభ ఫలితాలను పొందండి. ఈ గ్రహణం మనపై తీవ్ర ప్రభావం చూపుతుంది కాబట్టి గ్రహణ నియమాలను కూడా పాటించండి. ముఖ్యంగా కర్కాటక రాశికి చెందిన గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లక్ష్మీదేవి కర్కాటక రాశికి చెందిన వారి ఇంటికి ఏ రూపంలో వస్తుంది, అది మీరు ఎలా గుర్తించాలి అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. గుర్తించకుండా వచ్చిన అదృష్టాన్ని చేజార్చుకుంటూ ఉంటాము. మరి ఇంతకీ కర్కాటక రాశి వారి ఇంటికి లక్ష్మీదేవి ఏ రూపంలో వస్తుందో తెలుసుకుందాము. కర్కాటక రాశి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆవు రూపంలో ప్రవేశించనున్నది. ఇంటి చుట్టూ ఆవుల గుంపు కనిపించటం లేదా తమ ఇంటికి తరచుగా ఆవులు రావటం కూడా లక్ష్మీ కటాక్షానికి సంకేతమే. ముఖ్యంగా తెల్లని ఆవు ఇంట్లోకి ప్రవేశిస్తే అది అత్యంత శుభప్రదంగా భావిస్తారు. తెల్లని ఆవు పరిశుభ్రత, స్వచ్ఛత, శాంతికి ప్రతీక. ఆవు రూపంలో లక్ష్మీదేవి రాక కర్కాటక రాశి వారి జీవితంలో పాలు, పెరుగు, నెయ్యి వంటి సంపదలు
పెరగబోతూ ఉన్నాయని కూడా అర్థం. ఇది కేవలం భౌతిక సంపద కాదు, ఆరోగ్యం, కుటుంబ వృద్ధి, మానసిక ప్రశాంతత కూడా లభిస్తాయని సూచిస్తుంది. ఇక ఆవు దూడతో సహా ఇంట్లోకి వస్తే అది సంతాన సౌఖ్యము, కుటుంబంలో కొత్త సభ్యుల రాక లేదా వంశాభివృద్ధికి బలమైన సంకేతం. ఈ సందర్భంలో కర్కాటక రాశి వారు చేయవలసినది ఆవును గౌరవంగా స్వాగతించటం, దానికి ఆహారము, నీరు అందించటం ద్వారా లక్ష్మీదేవికి కృతజ్ఞతలు తెలియజేసినట్లుగా అవుతుంది. ఆవును పూజించటం, దానికి దక్షిణ పండ్లను సమర్పించటం ద్వారా ఐశ్వర్యం రెట్టింపు అవుతుందని నమ్మకం. ఈ రూపంలో లక్ష్మీదేవి ప్రవేశించినప్పుడు ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు సంభవిస్తాయి. ఉడత రూపంలో కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారు రాబోయే 5 రోజులలో తమ ఇంట్లోకి ఒక ఉడత ప్రవేశిస్తున్నట్లయితే అది లక్ష్మీదేవి తమ గృహంలోనికి అడుగుపెట్టినట్లే భావించాలి. ఉడత సాధారణంగా చురుకుగా చలించకుండా ఉంటుంది. ఇంట్లోకి వచ్చి ఏదైనా తిని లేదా కేవలం అటూ ఇటూ పరిగెత్తితే అది శ్రమకు తగిన ఫలితం, ఆర్థిక పురోగతి రాబోతున్నాయని సంకేతం. ఉడత చిన్న గింజలను కూడా సేకరించి నిల్వ చేసుకునే స్వభావం కలది. ఇది పొదుపు, ఆర్థిక క్రమశిక్షణకు ప్రతీక. కాబట్టి ఉడత రూపంలో లక్ష్మీదేవి రాక కర్కాటక రాశి వారికి ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుందని, పొదుపు పెరిగి ఇబ్బందులు తొలగిపోతాయని సూచిస్తుంది. ఉడతను చూసినప్పుడు దానికి పండ్లు, గింజలు, బియ్యం వంటివి అందించడం ద్వారా లక్ష్మీదేవిని సంతోషపెట్టినట్లుగా అవుతుంది. ఇది కేవలం జీవకారుణ్యం మాత్రమే కాదు, ఐశ్వర్యాన్ని ఆకర్షించే ఒక మార్గం. ఇంట్లో ఉడత తిరుగుతూ ఉండటం శుభసూచకం. ఇది సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది. ఇంట్లో ప్రశాంతత, ఆనందము వెల్లివిరుస్తాయి. కుటుంబంలో సంతోషము, ఐక్యత పెరుగుతాయి. దీర్ఘకాలంగా ఉన్న కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఉడత రూపంలో లక్ష్మీదేవి రాక కర్కాటక రాశి వారికి ఆధ్యాత్మిక పురోగతిని కూడా సూచిస్తుంది. చిన్న చిన్న పనులను కూడా నిబద్ధతతో, భక్తితో చేయటం ద్వారా దైవానుగ్రహం పొందవచ్చునని గుర్తు చేస్తుంది. ఈ సమయంలో దాన ధర్మాలు చేయటం, అవసరమైన వారికి సహాయం చేయటం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం మరింత బలపడుతుంది. నెమలి రూపంలో కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారు రాబోయే 5 రోజులలో తమ ఇంట్లోకి ఒక నెమలి ప్రవేశించినట్లయితే అది సాక్షాత్తు లక్ష్మీదేవి తమ గృహంలోనికి అడుగుపెట్టినట్లే అని భావించాలి. నెమలి ప్రవేశం అత్యంత అరుదైన, శుభప్రదమైన సంకేతం. ఇది కేవలం అందమైన దృశ్యం కాదు, అదృష్టము, ఐశ్వర్యము, శ్రేయస్సు, ఆనందము ప్రవహించబోతూ ఉన్నాయని బలమైన సూచన. నెమలి ప్రవేశించినప్పుడు అది తన ఈకలను విప్పి నాట్యం చేస్తే అది అత్యంత శుభసూచకం. ఇది శుభకార్యాలు, వివాహాలు, పండుగలు ఇంట్లో జరగబోతూ ఉన్నాయని సూచిస్తుంది. ఆర్థికంగా నెమలి ప్రవేశం అనుకోని ధన లాభాలు, వ్యాపార వృద్ధి, పెట్టుబడులలో విజయం లభిస్తాయని సూచిస్తుంది. దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఆర్థిక లాభాలు నెరవేరుతాయి. నెమలి రక్షక శక్తిని కూడా కలిగి ఉంటుంది. ఇది ఇంట్లోకి ప్రవేశించటం వల్ల నరదృష్టి, దుష్ట శక్తులు తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో శాంతి, సామరస్యం పెరుగుతాయి. నెమలి రంగురంగుల ఈకలు జీవితంలో ఆనందము, వైవిధ్యము పెరుగుతాయని కూడా సూచిస్తాయి. నెమలిని చూసినప్పుడు దానికి నీరు, ధాన్యము అందించటం ద్వారా లక్ష్మీదేవిని సంతోషపెట్టినట్లు అవుతుంది. అది సహజంగా తిని వెళ్ళిపోతే అది శుభప్రదం. నెమలి ఇంటి పరిసరాల్లో తరచుగా కనిపించటం కూడా లక్ష్మీ కటాక్షానికి సంకేతమే. ముఖ్యంగా నెమలి ఉదయపు వేళల్లో ప్రవేశిస్తే అది రోజుకు శుభప్రదాన్ని తెస్తుందని నమ్ముతూ ఉంటారు. నెమలి రూపంలో లక్ష్మీదేవి రాక వారి జీవితంలో కొత్త అవకాశాలు, ఉన్నత స్థాయికి ఎదుగుదల లభిస్తాయని సూచిస్తుంది. ఇది విజయము, కీర్తి, గౌరవం కూడా తీసుకువస్తుంది. అన్ని రంగాలలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. కప్ప రూపంలో కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారు రాబోయే 5 రోజులలో తమ ఇంట్లోకి ఒక కప్ప ప్రవేశిస్తున్నట్లయితే అది సాక్షాత్తు లక్ష్మీదేవి తమ గృహంలోనికి అడుగుపెట్టినట్లే భావించాలి. ఇది అనూహ్యమైన ధనలాభాలు, ఆర్థిక అభివృద్ధి, అదృష్టం రాబోతున్నాయని సూచిస్తుంది. కప్ప ప్రవేశం ఆర్థికంగా స్థిరత్వము, కొత్త అవకాశాలు తెస్తుంది. కప్ప సాధారణంగా నీరు, తేమ ఉన్న ప్రదేశాలలో నివసిస్తుంది. ఇంట్లోకి కప్ప ప్రవేశించటం పచ్చదనం, జీవశక్తి పెరుగుదలకు సంకేతం. ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది. కుటుంబంలో ఆరోగ్యము, సుఖ సంతోషాలు
పెరుగుతాయి. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వ్యాపార విస్తరణ, కొత్త ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి. కప్పలు పరిసరాల శుభ్రతకు కూడా దోహదపడతాయి. అవి కీటకాలను తింటాయి. ఇది దుష్టశక్తులు, ప్రతికూలతలు ఇంట్లో నుంచి తొలగిపోతాయని సూచిస్తుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కప్పలను చూసినప్పుడు వాటికి ఎటువంటి హాని చేయకుండా వాటిని సహజంగా వెళ్ళనివ్వటం ముఖ్యం. వాటికి నీటిని అందించటం ద్వారా లక్ష్మీదేవికి కృతజ్ఞతలు తెలియజేసినట్లుగా అవుతుంది. ముఖ్యంగా బంగారు రంగు లేదా పచ్చని రంగు కప్ప ఇంట్లోనికి వస్తే అది అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఈ రంగులు ధనము, సంపద, వృద్ధికి ప్రతీకలు. కప్ప రూపంలో లక్ష్మీదేవి రాక కర్కాటక రాశి వారికి అనుకోని ఆర్థిక వనరులు లభిస్తాయని, ఇబ్బందులు తొలగిపోయి సుఖమయ జీవితం లభిస్తుందని సూచిస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారు తమ ఆర్థిక ప్రణాళికను సమర్థవంతంగా రూపొందించుకోవాలి. కప్ప రూపంలో లక్ష్మీదేవి రాక ఆర్థిక క్రమశిక్షణ పాలించాలని, వృధా ఖర్చులను తగ్గించాలని గుర్తు చేస్తుంది. ఇది పెట్టుబడులు పెట్టడానికి, పొదుపు చేయడానికి అనుకూలమైన సమయం. చిన్న పాప రూపంలో కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది. లక్ష్మీదేవిని తరచుగా బాలిక రూపంలో పూజిస్తారు. ముఖ్యంగా కన్యా పూజలలో ఆడపిల్లలను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపులుగా భావిస్తారు. కర్కాటక రాశి వారు రాబోయే 5 రోజులలో తమ ఇంట్లోకి ఒక చిన్న పాప ప్రవేశించినట్లయితే అది సాక్షాత్తు లక్ష్మీదేవి తమ గృహంలోనికి అడుగుపెట్టినట్లే భావించాలి. ఇది కేవలం ఒక పాప రావటం కాదు, సంతానం, సంతోషం, కుటుంబ వృద్ధి, కొత్త ఆరంభాలు, శుభకార్యాలు రాబోతున్నాయని బలమైన సంకేతం. చిన్న పాప ప్రవేశించినప్పుడు అది సాధారణంగా ఆనందము, కేరింతలతో ఉంటుంది. ఇంట్లో సానుకూల వాతావరణం, ఉత్సాహము నెలకొంటుంది. ఇది కుటుంబంలో కొత్త సమస్యల రాక, వివాహాలు లేదా సంతాన సౌఖ్యం లభిస్తుందని సూచిస్తుంది. ఆర్థికంగా చిన్న పాప ప్రవేశం అనుకోని ధనలాభాలు, పెట్టుబడులలో విజయం, స్థిరమైన ఆదాయం లభిస్తాయని సూచిస్తుంది. చిన్న పాపలు నిస్వార్థమైన ప్రేమ, ఆనందంను కలిగి ఉంటారు. వారి ఉనికి ఇంట్లో ప్రశాంతత, సుఖ సంతోషాలను పెంచుతుంది. ఇది కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుంది. దీర్ఘకాలంగా ఉన్న కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. చిన్న పాపను చూసినప్పుడు దానికి బహుమతులు, మిఠాయిలు, బట్టలు అందించడం ద్వారా లక్ష్మీదేవిని సంతోషపెట్టినట్లుగా అవుతుంది. దాన్ని గౌరవంగా, ప్రేమగా చూసుకోవటం ముఖ్యం. చిన్న పాప రూపంలో లక్ష్మీదేవి రాక కర్కాటక రాశి వారికి భవిష్యత్తులో శుభప్రదమైన మార్పులు సంభవిస్తాయని, ఆనందమయమైన జీవితం లభిస్తుందని సూచిస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారు తమ జీవితంలో కొత్త బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. చిన్న పాప రూపంలో లక్ష్మీదేవి రాక కుటుంబ విలువలకు, సాంప్రదాయాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని గుర్తు చేస్తుంది. ఇది అభివృద్ధి, సమృద్ధి, సంతోషంతో కూడిన జీవితాన్ని సూచిస్తుంది. ముత్తైదువు రూపంలో కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారు రాబోయే 5 రోజులలో తమ ఇంట్లోకి ఒక ముత్తైదువు ప్రవేశించినట్లయితే అది సాక్షాత్తు లక్ష్మీదేవి తమ గృహంలోనికి అడుగుపెట్టినట్లే భావించాలి. ఇది అత్యంత అరుదైన, శుభప్రదమైన సంకేతం. ఇది సౌభాగ్యము, ఐశ్వర్యము, శ్రేయస్సు, దీర్ఘాయువు, కుటుంబంలో శుభకార్యాలు ప్రవేశించబోతూ ఉన్నాయని బలమైన సూచిక. ముత్తైదువు ప్రవేశించినప్పుడు అది సాధారణంగా శాంతంగా, గౌరవప్రదంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలకు, పండుగలకు, మంగళకరమైన సంఘటనలకు ఇది సూచన. ఆర్థికంగా ముత్తైదువు ప్రవేశం అనుకోని ధనలాభాలు, వ్యాపార వృద్ధి, పెట్టుబడులతో విజయము లభిస్తాయని సూచిస్తుంది. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక లాభాలు నెరవేరుతాయి. ముత్తైదువుల ఆశీర్వాదాలు సౌభాగ్యాన్ని, అదృష్టాన్ని తెస్తాయని నమ్ముతూ ఉంటారు. ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో శాంతి, సామరస్యం పెరుగుతాయి. వివాహిత స్త్రీలకు భర్త ఆరోగ్యము, ఆయుష్ పెరుగుతాయి. అవివాహితులకు వివాహ బంధాలు కుదురుతాయి. ముత్తైదువును చూసినప్పుడు వారికి గౌరవంగా స్వాగతం పలకాలి. వారికి పసుపు, కుంకుమ, తాంబూలం, పండ్లు, బట్టలు, దక్షిణ అందించడం ద్వారా లక్ష్మీదేవిని సంతోషపెట్టినట్లుగా అవుతుంది. వారి ఆశీర్వాదాలను తీసుకోవటం ద్వారా ఐశ్వర్యం రెట్టింపు అవుతుందని నమ్ముతూ ఉంటారు. ముత్తైదువులు ఇంట్లో భోజనం చేయటం కూడా అత్యంత శుభప్రదం. ముఖ్యంగా ముత్తైదువు రూపంలో లక్ష్మీదేవి రాక కర్కాటక రాశి వారికి కుటుంబ సౌఖ్యము, గౌరవము, సామాజిక గుర్తింపు లభిస్తాయని సూచిస్తుంది. ఇది విజయము, కీర్తి, గౌరవం కూడా తీసుకువస్తుంది. అన్ని రంగాలలో అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఈ సమయంలో కర్కాటక రాశి వారు దాన ధర్మాలు చేయటం, అవసరమైన వారికి సహాయం చేయటం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం మరింత బలపడుతుంది. ముత్తైదువుల పట్ల గౌరవంగా, మర్యాదగా వ్యవహరించటం ద్వారా వారి జీవితంలో శాశ్వతమైన సంపద, శ్రేయస్సు నెలకొంటాయి.
ఈ 6 రూపాల్లో ఏ ఒక్క రూపంలో లక్ష్మీదేవి ప్రవేశించినా కర్కాటక రాశి వారికి ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా అనేక శుభాలు కలుగుతాయి. అనుకోని ధనలాభాలు, వ్యాపార వృద్ధి, పెట్టుబడులలో విజయము, స్థిరమైన ఆదాయం, కుటుంబంలో శాంతి, సామరస్యం, సంతోషం, కొత్త సభ్యుల రాక, వివాహాలు, సంతాన సౌఖ్యము, కుటుంబ సభ్యులకు ఆరోగ్యము, దీర్ఘాయువు, వ్యాధుల నుండి ఉపశమనం, ఒత్తిడి, ఆందోళనలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో ప్రతికూలతలు తొలగిపోయి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతులు, వ్యాపార విస్తరణ, కొత్త అవకాశాలు, సమాజంలో గౌరవము, కీర్తి, మంచి పేరు, దైవభక్తి పెరుగుతుంది. దాన ధర్మాలు చేసే అవకాశం కూడా లభిస్తుంది. ఈ 6 రూపాలు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని, ఆమె యొక్క వివిధ కోణాలను సూచిస్తాయి. కర్కాటక రాశి వారు ఈ సంకేతాలను గుర్తించి, గౌరవించి వాటికి అనుగుణంగా వ్యవహరించడం ద్వారా వారి జీవితంలో అధిక సంపద, ఆనందము, శ్రేయస్సు లభిస్తాయి. ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజించడం, లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ సహస్రనామం పఠించడం ద్వారా ఆమె అనుగ్రహం మరింత బలపడుతుంది. ధన వశీకరణ, జన వశీకరణ, ప్రేమ వశీకరణ వంటి వాటికి ఈ సమయంలో అవకాశం ఉంటుంది. ప్రతికూల ఆలోచనలను విడిచిపెట్టి సానుకూల దృక్పథంతో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితం సుఖమయం అవుతుంది. కర్కాటక రాశి వారు తమ జీవితంలో అద్భుతమైన మార్పులను చూడబోతూ ఉన్నారు. ఈ శుభఘడియలను సద్వినియోగం చేసుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని ఆశిస్తున్నాము.